హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాషువా కమలాకర్. వెల్కమ్ టు లోకజ్ఞాని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఐఎల్స్ ఎగ్జామ్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేస్తాను. అసలు ఐఎల్స్ ఎగ్జామ్ ఎందుకు రాయాలి, ఎటువంటి వారు రాయాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, ఇంపార్టెంట్ టిప్స్ ఏంటి, ప్రిపరేషన్ టిప్స్ ఏంటి, కట్ ఆఫ్స్ ఎంత, ఇలాగా ఐఎల్స్ ఎగ్జామ్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. బై ఎండింగ్ ఆఫ్ దిస్ వీడియో, ఈ వీడియో మీకు నచ్చితేనే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఐఎల్స్ యొక్క అబ్రివేషన్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్. సో ఈ యొక్క ఐఎల్స్ ఎగ్జామ్ ఎటువంటి వారు రాస్తారంటే, ఎవరైతే మోస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్, యుఎస్, కెనడా ఇక్కడ గ్రాడ్యుయేట్ కానీ వర్క్ చేయాలనుకుంటున్నారో అటువంటి వారు ఈ యొక్క ఎగ్జామ్ని అయితే రాయాల్సి ఉంటుంది. అలాగే ఇది అసలు దేనికి కండక్ట్ చేస్తారంటే, మీ యొక్క ఇంగ్లీష్ స్కిల్స్ని టెస్ట్ చేయడం కోసం ఈ యొక్క ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నేను ఇంకా డీటెయిల్గా ముందు చెప్తాను. అలాగే ఈ యొక్క ఎగ్జామ్ని ఎవరు కండక్ట్ చేస్తారన్నది కూడా నేను ఇంకొంచెం ముందు చెప్తాను. అలాగే ప్రతి ఇయర్ వచ్చేసి 3.5 మిలియన్ స్టూడెంట్స్ అనేది ఈ యొక్క ఎగ్జామ్ని అయితే రాయడం జరుగుతుంది. సో ఐఎల్స్ ఎందుకు రాయాలి, అసలు ఐఎల్స్తో అవసరం ఏంటి అనేది ఇప్పుడైతే చెప్పబోతున్నాను. సో ఐఎల్స్ ఎగ్జామ్ రాయటం వల్ల మనకి 2 పర్పస్గా బెనిఫిట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి అకాడమిక్ పర్పస్, సెకండ్ వచ్చేసి మైగ్రేషన్ పర్పస్. ఎవరైతే మోస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో మీ యొక్క గ్రాడ్యుయేట్ని చేయాలనుకుంటున్నారో అటువంటి వారికి అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే యూజ్ అవుతుంది. అలాగే ఎవరైతే మోస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో మైగ్రేట్ అవ్వాలనుకుంటున్నారో అటువంటి వారు కూడా ఈ యొక్క ఎగ్జామ్ని అయితే రాయాల్సి ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ రాయటం వలన బెనిఫిట్ ఏంటంటే, సో మీ యొక్క వీసా అనేది తొందరగా అయితే అప్రూవ్ అవడానికి అయితే యూజ్ అవుతుంది. అలాగే ఐఎల్స్ ఎగ్జామ్ ఒక్కటే ఫ్రెండ్స్, యూకే వీసాస్ అండ్ ఇమిగ్రేషన్ ద్వారా అప్రూవ్ అయిన ఎగ్జామ్. అలాగే చాలామందికి ఒక క్వశ్చన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, అసలు ఐఎల్స్ స్కోర్ అవసరమా, ఎందుకు అసలు ఐఎల్స్ స్కోర్ అవసరం అంటే, సో దీనికి చాలా సింపుల్ ఆన్సర్ ఫ్రెండ్స్. మీరు ఏ యూనివర్సిటీలో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, లేకపోతే ఏ కంట్రీకి అయితే మీరు మైగ్రేట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మీకు స్పీకింగ్లో కానీ లేకపోతే మీ యొక్క లాంగ్వేజ్లో ఎటువంటి ప్రాబ్లం లేదని అష్యూరెన్స్ ఇవ్వటం కోసం ఈ యొక్క ఎగ్జామ్ని అయితే మీరు రాయాల్సి ఉంటుంది. అలాగే చాలామందికి ఈ క్వశ్చన్ కూడా ఉంటుంది, ఐఎల్స్ ఎగ్జామ్ కంపల్సరీయా? సో ఐఎల్స్ ఎగ్జామ్ ఏం కంపల్సరీ కాదు ఫ్రెండ్స్. మీరు ఏ యూనివర్సిటీలో మీరు చదవాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ ఒకవేళ ఐఎల్స్ స్కోర్ని ప్రిఫర్ చేస్తే మాత్రం మీరు రాయాలి, లేకపోతే ఐఎల్స్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. సో ఐఎల్స్ అనేది ఎలా వర్క్ అవుతుంది? సో ఐఎల్స్ వచ్చేసి బేసిక్గా మీ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ని టెస్ట్ చేయడం కోసం అయితే కండక్ట్ చేస్తారు. సో ఇది 3 టైప్స్గా వర్క్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి స్టడీ పర్పస్గా, సెకండ్ వచ్చేసి వర్క్ పర్పస్గా, థర్డ్ వచ్చేసి ఇమిగ్రేషన్ పర్పస్గా. సో స్టడీ పర్పస్గా వచ్చేసి నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను, ఎక్కడైతే మీరు ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లోకి మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీ యొక్క అడ్మిషన్ ఇవ్వడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. అలాగే మోర్ దెన్ 10,000 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వరల్డ్ వైడ్గా ఈ యొక్క స్కోర్ని అయితే యాక్సెప్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఐఎల్స్ ఫర్ వర్క్, సో మీరు అబ్రాడ్లో ఏదైనా ఆర్గనైజేషన్ కానీ ఏదైనా ఇండస్ట్రీలో కానీ మీరు జాయిన్ అవ్వాలంటే మీ యొక్క ఐఎల్స్ స్కోర్ మీద బేస్ చేసుకొని మీకు జాబ్ ఇవ్వడం కూడా అయితే జరుగుతుంది. ఎందుకంటే మీకు ఐఎల్స్ స్కోర్లో మంచి మార్క్స్ కనుక వచ్చినట్లయితే మీ యొక్క కమ్యూనికేషన్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదని చెప్పి వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో మీకు వర్క్ వచ్చే అవకాశం కూడా అయితే ఉంటుంది. సో ఐఎల్స్ ఫర్ ఇమిగ్రేషన్, సో మీరు వేరే ఏదన్నా కంట్రీలోకి మీరు మైగ్రేట్ అవ్వాలన్నా ఐఎల్స్ స్కోర్ని బేస్ చేసుకొని మీకు త్వరగా వీసా అయితే అప్రూవల్ చేయడం అయితే కూడా జరుగుతుంది. సో ఐఎల్స్ని ఎవరు కండక్ట్ చేస్తారు? సో ఐఎల్స్ని వచ్చేసి మొత్తం 3 బాడీస్ అయితే కండక్ట్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి బ్రిటిష్ కౌన్సిల్, సెకండ్ వచ్చేసి ఐడిపి ఐఎల్స్ ఆస్ట్రేలియా, థర్డ్ వచ్చేసి క్యాంబ్రిడ్జ్ ESOL. సో ఫ్రెండ్స్, చాలామందికి ఇంకో డౌట్ కూడా ఉంటుంది దీంట్లో. సో బ్రిటిష్ కౌన్సిల్ది రాయాలా లేకపోతే ఆస్ట్రేలియాది రాయాలని చెప్పి చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఒకవేళ బ్రిటిష్లో చదవాలనుకుంటే బ్రిటిష్ది రాయొచ్చు, లేకపోతే ఆస్ట్రేలియాలో చదవాలనుకుంటే ఆస్ట్రేలియాలో రాయొచ్చు. ఈ మూడింటికి కూడా బేసిక్గా ఎటువంటి డిఫరెన్స్ అయితే ఏముండదు ఫ్రెండ్స్. ఏది రాసినా కూడా మీకు సేమ్ రిజల్ట్ అయితే ఇస్తుంది. సో టైప్స్ ఆఫ్ ఐఎల్స్,
సో ఐఎల్స్ వచ్చేసి బేసిక్గా 2 టైప్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఐఎల్స్ అకాడమిక్, సెకండ్ వచ్చేసి ఐఎల్స్ జనరల్ ట్రైనింగ్. ఐఎల్స్ అకాడమిక్ ఈ యొక్క నేమ్లోనే మీకుంది. అకాడమిక్ అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ పర్పస్గా అయితే ఈ యొక్క ఎగ్జామ్ని అయితే రాయాల్సి ఉంటుంది. అలాగే ఐఎల్స్ జనరల్ ట్రైనింగ్ అంటే మీరు ఏదన్నా వేరే కంట్రీస్కి మీరు మైగ్రేట్ అవ్వాలన్నా, లేకపోతే వీసా తొందరగా అప్రూవ్ అవ్వాలన్నా ఈ యొక్క జనరల్ ట్రైనింగ్ అయితే మీకు బాగా అయితే యూజ్ అవుతుంది. సో ఈ రెండింటికి ఏమవుతుందంటే, సో లిజనింగ్ అండ్ స్పీకింగ్ సెక్షన్స్ వచ్చేసి రెండింటికి సేమ్ అయితే ఉంటుంది, అండ్ రైటింగ్ అండ్ రీడింగ్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది. సో రీడింగ్, రైటింగ్ అలాగే లిజనింగ్ సెక్షన్స్ వచ్చేసి ఒకే డేలో అయితే మీరు రాయాల్సి ఉంటుంది. అలాగే స్పీకింగ్ సెక్షన్ వచ్చేసి మీ యొక్క టెస్ట్ డే 1 వీక్ బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. సో నేను పైన చెప్పినట్టుగా ఐఎల్స్ అకాడమిక్ టెస్ట్ వచ్చేసి మీ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ కానీ ప్రొఫెషనల్ రిజిస్ట్రేషన్కి కానీ యూజ్ అవుతుంది. అలాగే ఐఎల్స్ జనరల్ టెస్ట్ వచ్చేసి మీ యొక్క వీసాకి కానీ లేకపోతే మీరు మైగ్రేట్ అవడానికి అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో కమింగ్ టు ఐఎల్స్ ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్, ఇప్పుడు ఐఎల్స్ ఎలిజిబిలిటీ చూద్దాం. సో కమింగ్ టు ఏజ్ లిమిట్, సో ఎవరైతే 18 ఇయర్స్ దాటుంటారో అక్కడ నుండి ఎటువంటి ఏజ్ లిమిట్ అయితే లేదు ఫ్రెండ్స్. మీ యొక్క ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అయితే దాటాల్సి ఉంటుంది. సో ఐఎల్స్ని ఎన్ని అటెంప్ట్స్ చేయొచ్చు? సో దీనికి కూడా ఫ్రెండ్స్ ఐఎల్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఎటువంటి స్పెసిఫిక్ స్టేట్మెంట్ అయితే లేదు. ఎన్ని అటెంప్ట్స్ అయినా చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర కనుక ఎక్కువ మనీ ఉంటే మాత్రం మీరు ఎన్నిసార్లు అయినా ఈ యొక్క ఎగ్జామ్ని అయితే మీరు రాయొచ్చు. అలాగే కమింగ్ టు ఎడ్యుకేషనల్ ఎలిజిబిలిటీ, సో ఫ్రెండ్స్ దీనికి కూడా ఎటువంటి స్పెసిఫిక్ ఎడ్యుకేషనల్ ఎలిజిబిలిటీ అయితే అఫీషియల్ వెబ్సైట్లో లేదు. మీరు ఏ యూనివర్సిటీలో అయితే మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరు వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ ఎలిజిబిలిటీ చూసుకొని ఈ యొక్క ఎగ్జామ్కి అయితే మీరు అపియర్ అవ్వచ్చు. అలాగే అబ్రాడ్లో ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో అకాడమిక్ అండ్ జనరల్ ట్రైనింగ్ టెస్ట్ 2 రాయాల్సి ఉంటుంది. సో కమింగ్ టు ఐఎల్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్, సో ఐఎల్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి బేసిక్గా 4 సెక్షన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చి రీడింగ్, సెకండ్ లిజనింగ్, థర్డ్ వచ్చి స్పీకింగ్, ఫోర్త్ వచ్చేసి రైటింగ్. సో మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు, దీనికి స్పెసిఫిక్గా ఎటువంటి సిలబస్ అయితే ఏం లేదు. ఈ యొక్క సెక్షన్స్ని బేస్ చేసుకొని మీరే క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క టోటల్ టెస్ట్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 45 minutes. సో మీరు స్క్రీన్లో చూపిస్తున్నాను, మీరు ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఐఎల్స్ క్వశ్చన్ పేపర్ ఆర్ శాంపుల్ పేపర్, సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అలాగే శాంపుల్ పేపర్స్ని కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. సో దీనివల్ల మీ యొక్క క్యాపబిలిటీ అనేది ఎంతవరకు ఉందైతే మీరు జడ్జ్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు ఐఎల్స్ ఇంపార్టెంట్ డేట్స్ ఫ్రెండ్స్, దీనికి స్పెసిఫిక్గా ఎటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఏం లేదు. సో ఇది ఇయర్ మొత్తం జరుగుతూనే ఉంటుంది కాబట్టి మీరు మీ యొక్క కన్వీనియన్స్, మీ యొక్క అవైలబిలిటీ బేస్ చేసుకొని ఈ యొక్క ఎగ్జామ్ అయితే మీరు రాయొచ్చు. సో ఒక విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, మీరు ఏ యూనివర్సిటీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యూనివర్సిటీ యొక్క అప్లికేషన్ డెడ్ లైన్ ఏదైతే ఉందో 3 to 4 months బిఫోరే ఈ యొక్క ఐఎల్స్ ఎగ్జామ్ని కంప్లీట్ చేసుకునేటట్టు చూసుకోండి. సో దీనివలన లాస్ట్ మినిట్లో మీ యొక్క యూనివర్సిటీ అప్లికేషన్లో ఎటువంటి ఎర్రర్ కానీ ఎటువంటి మిస్టేక్ అయితే జరగకుండా అయితే ఉంటుంది. సో కమింగ్ టు స్టెప్స్ టు సెలెక్ట్ ఐఎల్స్ ఎగ్జామ్ డేట్స్ అండ్ లొకేషన్, సో ఈ యొక్క స్టెప్స్ అయితే మీరు ఫాలో అవ్వచ్చు. సో ఫస్ట్ వచ్చేసి బ్రిటిష్ కౌన్సిల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఫైండ్ టెస్ట్ డేట్ అనేది ఒక ఆప్షన్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది, అక్కడ మీరు క్లిక్ చేయండి. అలాగే మీ యొక్క టెస్ట్ డేట్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో కమింగ్ టు ఐఎల్స్ రిజిస్ట్రేషన్, సో ఫ్రెండ్స్ నేను మీకు పైన స్టెప్లో చెప్పినట్టుగా సేమ్ అదే ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. కాకపోతే మీరు అప్లై చేసేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీ పాస్పోర్ట్లో మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో యాస్టీస్గా అదే నేమ్ని అయితే మీ యొక్క అప్లికేషన్ని ఫిల్ చేసేటప్పుడు ఇవ్వండి. సో దీనివల్ల అడ్మిషన్ జరిగే టైంలో ఎటువంటి ప్రాబ్లమ్ని అయితే మీరు ఫేస్ చేయరు. సో కమింగ్ టు ఐఎల్స్ ఎగ్జామ్ ఫీజ్, సో ఫ్రెండ్స్ ఐఎల్స్ ఎగ్జామ్ ఫీజుని మనం ఇప్పుడు చూద్దాం. సో ఎవరైతే ఐఎల్స్ అకాడమిక్ టెస్ట్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి 14,000 రూపీస్. అలాగే ఎవరైతే ఐఎల్స్ అకాడమిక్ అండ్ జనరల్ ట్రైనింగ్ టెస్ట్ 2 రాయాలనుకుంటున్నారో వాళ్ళకి ఫీజు వచ్చేసి 15,050 రూపీస్. సో కమింగ్ టు ఐఎల్స్ క్యాన్సిలేషన్ ఫీజ్, సో ఫ్రెండ్స్ ఈ యొక్క ఎగ్జామ్ని మీరు క్యాన్సిల్ చేయాలన్నా మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మీరు ఏ టెస్ట్ డేట్ అయితే రాస్తున్నారో ఆ టెస్ట్ డేట్కి 5 weeks ముందే మీరు క్యాన్సిల్ చేయాలి. ఒకవేళ మీరు కనుక మీ యొక్క టెస్ట్ డేట్ నుండి 5 weeks లోపల కనుక చేస్తే మీకు ఎటువంటి రీఫండ్ అయితే రావు. ఒకవేళ మీరు కనుక మీ యొక్క టెస్ట్ డేట్ నుండి 5 weeks కన్నా ముందే మీరు కనుక చేసుకున్నట్లయితే 25% అడ్మినిస్ట్రేటివ్ ఫీ అని క్యాన్సిల్ చేసుకొని మిగిలిన 75% అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మీరు ఒకవేళ ఎగ్జామ్ కనుక అటెండ్ అవ్వకపోయినట్లయితే మీకు ఎటువంటి రీఫండ్ అయితే రాదు. అలాగే ఐఎల్స్ రీషెడ్యూలింగ్ ఫీజ్, ఒకవేళ మీ యొక్క ఎగ్జామ్ డేట్ని మీరు ఏదైనా రీషెడ్యూల్ కనుక చేసుకోవాలంటే మీరు ఎక్స్ట్రా 3,300 రూపీస్ని అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా మీ యొక్క టెస్ట్ డేట్ నుండి 5 weeks ముందే అయితే మీరు చేసుకోవాలి. అలాగే కమింగ్ టు ఐఎల్స్ స్కోర్స్,
సో ఐఎల్స్ స్కోర్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే బ్యాండ్స్లో ఈ యొక్క ఐఎల్స్ స్కోర్ని అయితే క్యాలిక్యులేట్ చేస్తారు ఫ్రెండ్స్. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే మీరు మీ యొక్క 10th కానీ ఇంటర్మీడియట్లో కానీ మీకు CGPA అనే ఉంటుంది కదా. సో మనకి CGPA వచ్చేసి 0 నుండి 10 ఈ లోపల ఏ CGPA అయినా మనకు రావచ్చు. అలాగే బ్యాండ్స్లో కూడా 1 నుండి 9 ఈ లోపల మీకు 5.0 కానీ 6.0, 5.5, 6.5 ఇలాగ మీ స్కోర్ని బేస్ చేసుకొని మీకు బ్యాండ్స్ రూపంలో మీ యొక్క స్కోర్ని అయితే డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. సో కమింగ్ టు ఐఎల్స్ కట్ ఆఫ్. సో ఐఎల్స్కి అనేది అసలు ఏ స్టూడెంట్ కూడా ఫెయిల్ అవ్వడు అనమాట, ఎందుకంటే దీనికి అసలు కట్ ఆఫే లేదు. ఇది మీకు కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుందంటే, సో మీరు ఏ యూనివర్సిటీకి అయితే అప్లై చేశారో ఆ యూనివర్సిటీ ఏ కట్ ఆఫ్ అయితే తీసుకుంటుందో అదే మీ యొక్క కట్ ఆఫ్ ఫ్రెండ్స్. సో కమింగ్ టు ఐఎల్స్ టెస్ట్ సెంటర్స్. సో మన ఇండియాలో వచ్చేసి టోటల్గా 78 టెస్ట్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు బ్రిటిష్ కౌన్సిల్ యొక్క హెడ్ ఆఫీస్ అయితే మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే కొన్ని బ్రాంచెస్ కూడా అయితే మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి విజయవాడ, విశాఖపట్నంలో అయితే టెస్ట్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. హౌ టు గెట్ ఐఎల్స్ ఎగ్జామ్ రిజల్ట్. సో ఐఎల్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఏ విధంగా మీకు వస్తాయి అంటే, సో ఈ యొక్క ఎగ్జామ్ వచ్చేసి 2 types ఆఫ్ మోడ్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఆఫ్లైన్ మోడ్, సెకండ్ వచ్చేసి ఆన్లైన్ మోడ్. సో ఆన్లైన్ మోడ్కి వచ్చేసి మీరు మీ యొక్క టెస్ట్ డేట్ నుండి వీక్ లోపల మీ యొక్క రిజల్ట్ అనేది మీకు డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఎవరైతే ఆఫ్లైన్ మోడ్ రాస్తారో వాళ్ళకి వచ్చేసి మీ యొక్క టెస్ట్ డేట్ నుండి 13 days లోపు మీ యొక్క రిజల్ట్ అనేది మీకు డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మీ యొక్క ఎగ్జామ్ రిజల్ట్ ఎప్పుడైతే డిక్లేర్ చేస్తారో డిక్లేర్ చేసిన 28 days లోపలే మీ యొక్క స్కోర్ కార్డ్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ 28 days తర్వాత మీ యొక్క రిజల్ట్ అనేది మీకు ఆన్లైన్లో అయితే చూపించదు, ఈ లోపలే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో కమింగ్ టు ఐఎల్స్ బ్యాండ్ స్కేల్. సో నేను మీకు పైన స్కోర్ బ్యాండ్స్లో ఇస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు. సో బ్యాండ్, స్కిల్ లెవెల్, అలాగే దాని యొక్క మీనింగ్. సో మీరు స్క్రీన్లో అయితే మీరు చూడొచ్చు. నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను, మీరు చెక్ చేసుకోండి. సో ఐఎల్స్ స్కోర్ వ్యాలిడిటీ పీరియడ్. ఐఎల్స్ స్కోర్ ఎన్ని ఇయర్స్ వరకు వ్యాలిడేట్ ఉంటుంది. సో మీ యొక్క రిజల్ట్ వచ్చిన దగ్గర నుండి మీకు 2 years వరకు అయితే ఈ యొక్క ఐఎల్స్ స్కోర్ అయితే వ్యాలిడేట్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఎన్ని కాలేజెస్ ఈ యొక్క ఐఎల్స్ స్కోర్ని అయితే యాక్సెప్ట్ చేస్తాయి. నేను ఆల్రెడీ మీకు పైన చెప్పాను, 10,000 ఆర్గనైజేషన్స్ 140 కంట్రీస్లో ఈ యొక్క ఐఎల్స్ స్కోర్ని అయితే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ 10,000 ఆర్గనైజేషన్స్లో ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్, స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా ఈ యొక్క ఐఎల్స్ స్కోర్ని అయితే యాక్సెప్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో కమింగ్ టు ఐఎల్స్ స్కాలర్షిప్. సో ఫ్రెండ్స్, చాలామంది అబ్రాడ్లో చదవడానికి ఎక్కువగా ఫీజు అవుతుంది, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతుంది అని చెప్పి చాలామంది అయితే ఎక్కువగా అబ్రాడ్లో చదవడానికి అయితే ఇష్టపడరు. సో కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తాయి అంటే, మీకు ఐఎల్స్ స్కోర్లో కనుక మంచి స్కోర్ వచ్చినట్లయితే మీకు స్కాలర్షిప్ని అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అంటే ఐఎల్స్ స్కాలర్షిప్ అనేది మీ యొక్క యూనివర్సిటీస్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో బెస్ట్ బుక్స్ ఫర్ ఐఎల్స్ ఎగ్జామ్. సో ఫ్రెండ్స్, మీకోసం కొన్ని బెస్ట్ బుక్స్ అయితే నేను ఐఎల్స్ కోసం అయితే సెర్చ్ చేశాను, మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఐఎల్స్ ట్యూటర్ కిట్. సో సెకండ్ వచ్చేసి కేంబ్రిడ్జ్ ప్రాక్టీస్ టెస్ట్స్ ఫర్ IELTS 1. సో థర్డ్ వచ్చేసి ద కేంబ్రిడ్జ్ ఐఎల్స్ కోర్స్ వర్క్ బుక్. సో ఫోర్త్ వచ్చేసి స్టెప్ అప్ టు ఐఎల్స్ పర్సనల్ స్టడీ బుక్ విత్ ఆన్సర్స్. సో ఫిఫ్త్ వచ్చేసి ఐఎల్స్ గ్రామర్ ఫర్ ఐఎల్స్ స్టూడెంట్స్ బుక్స్ విత్ ఆన్సర్స్ అండ్ ఆడియో CD. సో కమింగ్ టు ఐఎల్స్ 2020 ప్రిపరేషన్ టిప్స్. సో బేసిక్గా ప్రిపరేషన్ అనేది 2 types ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి సెల్ఫ్ స్టడీ, సెకండ్ వచ్చేసి కోచింగ్ క్లాసెస్. ఒకవేళ మీకు గనక ఇంగ్లీష్ మీద మంచి గ్రిప్ కానీ మంచి కమాండ్ కానీ ఉన్నట్లయితే మీరు సెల్ఫ్ స్టడీని అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీరు కోచింగ్కి వెళ్ళే ఆ యొక్క మనీని అయితే మీరు సేవ్ చేసుకున్నట్టే. అలాగే ఎవరైతే మనీని ఎక్కువగా కన్సిడర్ చేస్తూ ఉంటారో, మనీని ఎక్కువగా కోచింగ్ క్లాసెస్కి ఎఫోర్డ్ చేయలేరో, అటువంటి వారు కూడా ఈ యొక్క సెల్ఫ్ స్టడీని అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు. అలాగే ఎవరికైతే కోచింగ్ క్లాసెస్కి కొంచెం మనీ అయితే ఉన్నాయి అనుకున్నారో అటువంటి వారైతే మీరు కోచింగ్ క్లాసెస్కి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. సో లాస్ట్ ఒక క్వశ్చన్ అయితే నేను చెప్తాను అనమాట, ఐఎల్స్ రాయాలా, టోఫెల్ రాయాలా? సో ఫ్రెండ్స్, ఇదంతా కూడా మీ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు చదవబోయే యూనివర్సిటీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక యూకేలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, న్యూజిలాండ్లో కానీ చదవాలనుకుంటున్నారో ఎక్కువగా అక్కడ ఐఎల్స్ని అయితే ప్రిఫర్ చేస్తారు. అలాగే ఎవరైతే యూఎస్లో కానీ, కెనడాలో కానీ చదవాలనుకుంటున్నారో అక్కడ టోఫెల్ని అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలాగే సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీరు ఏ యూనివర్సిటీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యూనివర్సిటీలో ఏ ఎగ్జామ్ని అయితే ప్రిఫర్ చేస్తున్నారో ఆ ఎగ్జామ్ని అయితే మీరు రాయొచ్చు. సో కమింగ్ టు ఫైనల్ పార్ట్, ఐఎల్స్ హైలైట్స్.
సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా ఒక చిన్న బ్రీఫ్గా అయితే మీతో షేర్ చేస్తాను. సో ఈ యొక్క ఎగ్జామ్ నేమ్ వచ్చేసి IELTS. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్. దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.ielts.org. దీని యొక్క లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే దీన్ని మోస్ట్గా పాపులర్గా దేనికి ఇది పిలుస్తారంటే, ఎవరైతే ఎక్కువగా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో వర్క్ చేయాలన్నా లేకపోతే మీ యొక్క గ్రాడ్యుయేట్ని కంప్లీట్ చేయాలన్నా ఈ యొక్క ఎగ్జామ్ అనేది చాలా మోస్ట్ పాపులర్. అలాగే ఇది యూఎస్లో అండ్ కెనడాలో కూడా అయితే ఈ యొక్క ఎగ్జామ్ని అయితే యాక్సెప్ట్ చేస్తారు. దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే బ్రిటిష్ కౌన్సిల్ అండ్ IDP ఎడ్యుకేషన్ లిమిటెడ్. అలాగే ఇది ఏ టైప్ ఆఫ్ మోడ్లో జరుగుతుందంటే 2 టైప్స్ ఆఫ్ మోడ్. ఫస్ట్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ మోడ్, సెకండ్ వచ్చేసి పేపర్ బేస్డ్ మోడ్. అలాగే దీని యొక్క ఎగ్జామ్ ఫీజు వచ్చేసి అకాడమిక్ టెస్ట్కి అయితే 14,000 రూపీస్. అలాగే అకాడమిక్ టెస్ట్ అండ్ జనరల్ టెస్ట్ రెండు రాయాలనుకుంటే 15,050 రూపీస్. అలాగే దీని స్కోర్ రేంజ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే బ్యాండ్స్ రూపంలో ఈ యొక్క స్కోర్ రేంజ్ని అయితే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఆ బ్యాండ్స్ రేంజ్ వచ్చేసి 1 to 9. అలాగే మీరు IELTSని కనుక మీరు కాంటాక్ట్ అవ్వాలంటే మీరు స్క్రీన్లో చూస్తున్న మెయిల్ ID అలాగే వాళ్ళ యొక్క 4 నెంబర్స్ని అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇది IELTS యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్. నేను నా అట్మోస్ట్ ఎఫర్ట్ని పెట్టి మీకు IELTS ఎగ్జామ్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయడానికి ట్రై చేశాను. సో బై ఎండింగ్ ఆఫ్ దిస్ వీడియో, ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో ఇట్స్ యువర్ జాషువా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.